ఈనాటి కథ శీర్షిక గర్వించిన సింహం. పూర్వకాలంలో ఒకానొక కీకారణ్యంలో ఒక సింహం ఉండేది. అది అడవులను పాలించే మృగరాజు కావడం చేత క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా దాని పట్ల భయభక్తులతో సంచరించేవి. అవి ఎంత భయభక్తులతో మసులుకుంటున్నప్పటికీ మృగరాజుకు అంతకంతకు గర్వము, అహంకారము బలిసిపోయి కన్ను మిన్ను కానకుండా ఎప్పుడేమి తోస్తే ఆ పని చేయడం ప్రారంభించింది. అది అలా ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకోవటమే గాని, మృగరాజా నీవు తప్పుదారి నడుస్తున్నావు సుమా అని సాహసించి ఏ జంతువు చెప్పలేకపోయేది. ఒకనాటి రాత్రి కటిక చీకట్లో ఆ సింహం భూమి దద్దరిల్లేటట్టు భయంకరమైన ధ్వని చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరింది. ఆ ధ్వని చెవిన పడగానే నిద్రలో ఉన్న జంతువులన్నీ హడలిపోయి కంగారుగా పరిగెత్తాయి. చెట్లపై నుండే పక్షులు కూడా ఎగిరిపోయాయి. గాలికి ఊగిసలాడే గడ్డి పరకైనా పడుకొని ఉన్న చిన్నారి ఈగమ్మ కూడా మెలకు వచ్చేసింది. చిన్నారి